హాయ్! దిస్ ఇస్ వేద. ఈరోజు చాలా హ్యాపీగా మీకొక న్యూస్ షేర్ చేద్దామని అనిపించింది. న్యూస్ అంటే మన లాస్ట్ కొన్నేళ్లుగా మన పర్సనల్ ఇన్వెస్ట్‌మెంట్స్ మనం వేరే వాళ్ళతో కలిసి చేసినప్పుడు మీకు తెలుసు కదా! ఇది యాక్చువల్లీ మెన్ ఇండస్ట్రీ అనమాట. దీంట్లో ఎలా అంటే మనం కరెక్ట్‌గా ఐడెంటిఫై చేయటం ఇవన్నీ చాలా టఫ్. నేను ఈ పర్సనల్‌గా కొన్నప్పుడు నాతో పాటు కొంతమంది కజిన్స్ అలాగే క్లయింట్స్ కలిసి కొన్నాం అనమాట. కొన్నప్పుడు కొంతమంది ఎందుకు కొన్నారు అని చాలా క్వెషన్స్ ఏసారు. కానీ నిజంగా అలా క్వెషన్ చేసినప్పుడు కూడా నాకనిపిస్తుంది, అది క్వెషన్ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మేక్ ష్యూర్ కరెక్ట్‌గా చేస్తున్నాం అనేది ఒక్కసారి ఐడెంటిఫై చేస్తాం అనమాట. సో, ఈరోజు మామూలుగా ఇలా వచ్చిన వెంటనే నాకు ఈ రోడ్ చూస్తే ఏదో ఎంత ఆనందం అనిపించిందంటే, ఇది వస్తుంది అనేది జనాలు చెప్పేవారు. ఎప్పుడొస్తుందో అనేది చాలామంది చేతిలో క్యాష్ ఉండి కొనలేదు. నాకు తెలుసు. ప్రూఫ్ ఆఫ్ పీపుల్ కూడా ఉన్నారు నాతో. ఇది నాకు ఎందుకో ఒక్కసారి డిసైడ్ అయిపోయాక ఇది బావుంటుంది అని డిసైడ్ అయిపోయాక నేను యూజువల్ నా పర్సనల్ ఇన్వెస్ట్‌మెంట్ అయితే ఇంకా అసలు ఆలోచించను. పేపర్ వర్క్ బావుందంటే కొనేస్తాం. అలాగే కొనేసిన దాంట్లో ఇదొక ప్రాపర్టీ అనమాట. ఇక్కడొక ఈ ఇది హుడా లేఅవుట్. హుడా లేఅవుట్‌లో మీరు చెప్పాలంటే ఒక వాల్ ఉంటుంది. ఆ వాలు ఫ్యూచర్‌లో తీసేస్తారు. ఇది జీహెచ్ఎంసీలో రోడ్ వెళ్తుంది అని ఒక పేపర్ చూపించారు. బట్ నాకు ఇన్‌స్టింక్ట్స్ ఎప్పుడు కూడా చాలా అనిపించింది. అనిపించినప్పుడు విల్ గో అహెడ్ అని కొన్నాం. అదే మీకు చూపించాలనుకున్నాను. ఇప్పుడు రోడ్ చూస్తే ఎంత బ్యూటిఫుల్‌గా ఏసేసారో అది చూపించి మీకు మిగతా ప్లాట్ కూడా చూపిస్తాను. యాహ్! ఈ రోడ్ ఎందుకు చూపిస్తున్నానంటే అసలు మీరు నమ్మరు. ఈ రోడ్ అస్సలు బాగుండేది కాదు. అండ్ అలాగే ఇది 100 ఫీట్ రోడ్‌కి చాలా క్లోజ్. ఇది కూడా 100 ఫీట్ రోడ్ అనేది ముందు నుంచే తెలుసు. ఇక్కడ మీకు ఎక్కడైతే జస్ట్ క్రాస్ చేస్తున్నామో అక్కడ ఒక వాల్ ఉండేదనమాట. ఆ వాల్ ఉన్నప్పుడు మనం కొన్నప్పుడు కూడా చాలా ఇన్వెస్ట్ చేసినోళ్ళే మనతో పాటు కొన్నారు. అవుతుందంటారా అని అడిగారు. బట్ అవుతుందనే కాన్ఫిడెన్స్‌తో కొన్నాను. ఇప్పుడు అది అయిపోయి రోడ్ ఏస్తున్నారు. ఇంకా రైట్ సైడ్ రోడ్ అవ్వలేదు. మన ప్లాట్ ఎగ్జాక్ట్‌లీ మెయిన్ రోడ్‌కి 140 మీటర్స్ మాత్రమే. ఇది మనం చేసిన ఇన్వెస్ట్‌మెంట్ అనమాట. నెక్స్ట్ వీడియోస్‌లో మీకు అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.